ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత జట్టు ఓడిపోతుందని జోస్యం చెప్పిన ఐఐటి బాబా అభయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన అభయ్ సింగ్ ఆ తర్వాత సాధువుగా మారి ఐఐటి బాబాగా పేరు పొందారు. కుంభమేళాలో సాధువుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. దీంతో ఐఐటి బాబా పైన నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీలతో టీమిండియాను విజేతగా నిలిపారు. కాగా ఈ మ్యాచ్ తర్వాత నెటిజన్లను ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్ ను ఏకిపారేశారు. మహాకుంభమేళాలో ఫేమస్ అయిన ఈ బాబా మ్యాచ్కి ముందు ఓ ఇంటర్వ్యూలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైన జోస్యం చెప్పారు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని అన్నారు. అయితే కొన్ని గంటల్లోనే బాబా జోస్యం తప్పైందని తేలిపోయింది. బాబా అంచనాలకు విరుద్ధంగా టీమిండియా పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పైన అద్భుతమైన సెంచరీ సాధించారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఐఐటి బాబాను ఏకిపారేశారు. భారత్ ఓడిపోతుందన్న ఐఐటి బాబా ఎక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా జాతకాలు జోస్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. తప్పుడు జోస్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్ స్పందించారు. క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ను షేర్ చేశారు. విరాట్ కోహ్లీ టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫోటోలను దానికి జోడించారు. నేను బహిరంగంగా క్షమాపణలు కోరుకుంటున్నా అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.